మనం ఎవరి నుంచి తప్పించబడాలని ప్రార్థన చేయమని దేవుడు చెప్తా ఉన్నారు. దుష్టుని నుండి తప్పించమని దేవునికి ప్రార్థన చేయాలి. దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఆయన సరే పక్కకుండా ఇట్లా అంటాడా? దుష్టుడు వస్తున్నాడు పక్కకుండా అంటాడా? నీకు జ్ఞానం ఇస్తాడు ఆయన. నీకు జ్ఞానం ఇచ్చినప్పుడు నీవు ఆ శోధనలో సహనంతో ఎలా ఎదుర్కోవాలో, ఆ హింసలను నువ్వు ఎలా భరించాలో, ఆ కష్టాలను ఏ విధంగా అధిగమించాలో ప్రభు తగిన పరిశుద్ధాత్మతో కూడిన దేవుని జ్ఞానం ఇస్తాడు. ఏమనుగ్రహిస్తాడంట? దేవుని జ్ఞానం. మనుషుల జ్ఞానము నువ్వు ఎంటెక్, ఎంఎస్సి, బిఎస్సి, ఇంకా ఏఎస్సి చదివినా కానీ కూడా పొట్ట కొరకే, అది మన కడుపు నింపడానికే ప్రయోజనకరమైనది. కానీ ఆ జ్ఞానము మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళదు. నువ్వు పిహెచ్డి చేసినా, ఎంఎస్సి చేసినా, ఎంటెక్ చేసినా, ఎంబీఏ చేసినా, ఏ టెక్నికల్గా నువ్వు మంచి చదువు చదివినా అది ఆ చదువు మనల్ని పరలోక రాజ్యమునకు చేర్చదు. కేవలం అది మనం బ్రతకడానికి మాత్రమే. ఈ శరీరము బ్రతికించుకోవడానికి ఈ లోకపరమైన జ్ఞానం. కానీ దేవుని యొద్ద నుంచి వచ్చే జ్ఞానం ఏం చేస్తుందంట? ఈ శరీరమును అగ్నిలో పడవేయబడకుండా, ఈ ఆత్మను అగ్నిలో పడవేయబడకుండా ఉండాలంటే దేవుని జ్ఞానము ఖచ్చితంగా అవసరమే. ఆ జ్ఞానము లేకుండా ఎవడు శోధన నుంచి తప్పించుకోలేడు అని దేవుని యొక్క ఉద్దేశం ఇక్కడ. దేవుని యొక్క జ్ఞానం ఉంటేనే తప్ప ఎవరు శోధనను జయించజాలరు. సహనం ఉంటుంది, ఓకే, సహించాడు. దాని నుంచి ఆ శోధన నుంచి బయటికి రావాలంటే యోబు ఏం చేశాడు? నోరు మూసుకో ఏమన్నాడు? మనం అప్పుడేమో ఆ గొర్రెలు, ఒంటెలు, మేకలు, పశువులు, గాడిదలు ఇవన్నీ పనివారు మనకు ఉన్నప్పుడు చాలా సంతోషించిన అవన్నీ ఏడికెళ్ళి వచ్చినాయి అనుకున్నావు. ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రభు ఇయ్యలేదా? అప్పుడు బాగా ఉన్నామే. ఇప్పుడు అవన్నీ పోగానే మనం ఏడవాలా? మనం దుఃఖపడాలా? ఆయన ఇచ్చినవే కదా అవన్నీ. ఇప్పుడు ఆయన తీసుకోబట్టి దీంట్లో మనం దుఃఖించవలసిన అవసరం ఏమున్నది అని తన భార్యకు ఆయన జ్ఞానముతో ఏం చేశాడంట? జ్ఞానముతో, ఆ అవివేకమైన స్త్రీని జ్ఞానముతో ఆమె శోధన నుంచి ఆయన తప్పించబడ్డాడు. అవునా అని అంటే ఆయన పుస్తకము బైబిల్లో ఉండేది కాదు, ఆయన చరిత్ర బైబిల్లో మనం చదివే వాళ్ళం కాం. నా దేవుని పిల్లలారా, అందుకొరకే రాబోయే శోధనలు, అవి ఏ రకమైన శోధనలైనా సరే, బాధలైనా సరే, నీ ఒంట్లో పుట్టిన నీ వ్యాధి అయినా సరే, ఇబ్బందికరమైన పరిస్థితులైనా సరే, తల్లిదండ్రుల మధ్యలో సమాధానం లేకపోయినా సరే, ఇలాంటి పరిస్థితులు ఏవైనా సరే వాటన్నిటిని అధిగమించడానికి దేవుని జ్ఞానమే కావాలి.